ఉదయం 5 దగ్గర నుంచి సాయంత్రం 4 వరకు సింపుల్‌గా ఈరోజైతే ఇలా గడిచింది. ఈరోజు వ్లాగ్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే ఈ పచ్చని వాతావరణంలో సౌండ్లు ఎంత బాగున్నాయో వినటానికి మీరు కూడా ఒకసారి ప్రశాంతంగా ఈ సౌండ్లు వింటూ ఆస్వాదిస్తూ నా వ్లాగ్‌నైతే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా పొద్దున్నే భలే అనిపిస్తుంది కదా! నిజంగా ఇలా ఉంటే మనం ఎంత పనైనా చేసుకోవచ్చు. నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది, ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మేము ఉండగలగటం నిజంగా మా అదృష్టం అనిపించిద్ది. ఏ టైంలో అయినా సరే చక్కగా ఇలా పక్షుల సౌండ్లతో చాలా బాగుంటుందన్నమాట. వెదరు ఎటు చూసినా కూడా ప్రశాంతంగా అనిపించిద్ది. ఇప్పుడున్న మన అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఎక్కడికెళ్ళినా ఏం చేసినా మనం బయటికెళ్ళాము అంటే ఎక్కువ కాలుష్యం, దుమ్ము, ఆహ్, ఇంకా చెప్పనవసరం లేదు. ఎంత దారుణంగా ఉంటుందో గదా! అలా మనం ఆ స్మెల్ పీల్చి అలాంటి వాతావరణంలో ఉండి రోగాలు తెచ్చుకునే కన్నా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చాలా బెటర్ అనిపించిద్ది నాకు. ఆరోగ్యానికి మంచిది, మన మనసుకి ప్రశాంతత, ఇంకా మనకి తెలియకుండానే మనకి తెలియని ఉత్సాహంగా అనిపించిద్దనమాట. ఇలాంటి సౌండ్లు వింటూ, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో గడపడం నిజంగా మా అదృష్టం అనిపించిద్ది. ఇంకా అది రోజుకి ఎన్ని సార్లు అనుకుంటానో మాటల్లో చెప్పలేనులెండి. అసల అసలు చాలా సార్లు అనుకుంటాననమాట. ఇంకైతే ఈరోజు రోజుట్లాగే పొద్దున్నే నిద్ర లేచాను. 5 లేచాను. కాకపోతే ఇంకా మా వారికి కాఫీ పెట్టిచ్చి, కొంచెం గిన్నెలు అవన్నీ టబ్బుకేసి, వంటగదంతా శుభ్రం చేసుకొని, ఇంకా అవన్నీ చేసుకునేటప్పటికి నాకు ఒక అరగంట పట్టిద్దనమాట. అంటే గ్యాస్ పొయ్యి దగ్గర ఒక్కొక్కసారి కుదిరినప్పుడు నైటే శుభ్రం చేసుకుంటాను. ఒక్కొక్కసారి పొద్దున్నే చేసుకుంటాననమాట. నైటు చేసే ఓపిక లేక మరీ లేట్‌గా అయిపోతే ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి ఇంక అట్లా వదిలేస్తాను. అలాంటప్పుడు పొద్దున పూట కొంచెం పని అయ్యిద్దనమాట. టైం పట్టిద్ది. అందుకని నేను ఎక్కువ సార్లు నైటే శుభ్రం చేసుకుంటా, పొద్దున్నే హడావిడి లేకుండా. ఇంకా ఈరోజైతే పొద్దున్నే లేచి చెప్పాను గదా! వంటగదంతా శుభ్రం చేసుకొని, ఇంకా మా వారికి కాఫీ పెట్టిచ్చి, ఇంక అప్పుడు బయటకొచ్చాననమాట. 5:30 అవుతుంది. ఇంక వాకిలూడ్చి ముగ్గు పెడదామని బయటకొచ్చాను. ఇంకిక్కడ బయటికి రాంగానే పక్షుల సౌండ్లు, చక్కగా పచ్చని వాతావరణం చూడంగానే అసలెంత ప్రశాంతంగా అనిపిచ్చిద్దో. ఇంకా గుళ్ళో పాటలు గూడా వినిపిస్తున్నాయనమాట, గోవిందనామాలు. అయితే నేను ఎక్కువసేపు ఇట్లా పక్షుల సౌండ్లు మీకు గూడా ఇనిపిద్దాము, మీకు గూడా చూడటానికి బావుంటది, ఇనటానికి కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చిద్ది అని ఎప్పటికప్పుడే అనుకుంటాను గానీ, ఇంకా అట్లా ఎక్కువసేపు పెట్టడానికి కుదరట్లేదు. ఎందుకంటే మైక్‌లో పాటల సౌండ్లు వినిపిస్తున్నాయనమాట. మళ్ళీ కాపీరైట్ పడిద్ది గదా! అందుకని ఎక్కువసేపు వినిపించట్లేదు. కానీ మాకైతే అసలు ఒక పక్క పక్షుల సౌండ్లు, మరో పక్క గుళ్ళో దేవుడి పాటలు ఎంత బావుంటదో అసలు ఇనటానికి. ఇంకా అవి ఇంటూ ఇంకా నా పనులైతే కంప్లీట్ చేసుకుంటా ఉంటాను. ఇంక చాలా బావుంటది. ఇక్కడ ఉండే వాళ్ళకే తెలిసిద్దనమాట ఎంత ప్రశాంతంగా ఉంటది, ఎంత బావుండిద్ది ఇక్కడ వాతావరణం అనేది. ఇంకా నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతాననమాట, ఇలాంటి ఒక వాతావరణంలో నేను ఉండగలగటం. చాలా హ్యాపీ. అయితే ఇంకా రోజు మనం ఏ టైంలో అయినా సరే, ఒక టైం అని ఏమీ ఉండదు. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఏ టైంలో అయినా సరే పక్షుల సౌండ్లు ఇనిపిస్తానే ఉంటాయి. ఎందుకంటే ఎనకమాల ఆకుదోటలు, చెట్లు అవి ఉన్నాయి గదా! ఇంకా ఆ చెట్ల మీద పక్షులవి ఉంటాయనమాట. ఇంకెప్పుడు సౌండ్లు చేస్తా ఉంటాయి. ఇంకా బయట కడిగి ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ పని చేయాలనమాట. ఈరోజు రోజు పొద్దున్నే హడావిడి లేకుండా ముందుగానే పప్పులవి నానబెట్టుకొని దోసల పిండికి, ఇడ్లీ పిండికి అవన్నీ మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇంకా ఏ రోజుకి ఆ రోజు కొంచెం తీసి వాడుకుంటామనమాట. ఈరోజైతే అసలు నిన్న మర్చిపోయాను నానబెట్టడం. అందుకని ఇంక నైటు కొంచెం బియ్యమను, అలాగే కొన్ని పప్పు, మామూలుగా మన రవ్వ దోస ఏస్తాను కదా నేను ఎక్కువగా. ఇంక దానికోసం అని చెప్పి ఇంకా ఒక చిన్న గ్లాస్‌తో 3 గ్లాసులు బియ్యమను, ఒక గ్లాసు పప్పు పోసుకున్నాననమాట. ఎప్పుడైనా సరే రవ్వట్టుకి కొంచెం రవ్వగా వేసుకుంటేనే బావుండిద్ది. ఇంక నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఇంత రవ్వలాగా యేసుకుంటేనే మనకి టేస్ట్ బాగా కుదిరిద్దనమాట. కొంచెం అది రవ్వ అట్టు గూడా కరకరలాడుతా వచ్చిద్దనమాట. ఇంకా అందుకోసం అని జెప్పి ఇంక నానబెట్టుకున్నాను నైట్ పడుకోబోతానే. ఇంకిప్పుడైతే కడిగేసి
పప్పు అయితే మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరకగా నూకలుగా పట్టుకోవాలనమాట. ఇంక దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, సరిపడా సాల్టు ఇవన్నీ వేసుకొని ఇంకా కలుపుకోవాలనమాట. ఇంక మనం కలుపుకునేటప్పుడు కూడా మరీ లూజ్‌గా కాదు, మరీ గట్టిగా కాదు. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే అట్టు అయితే మాత్రం చాలా బాగా వచ్చిద్ది. కరకరలాడతా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇది డైలీ తినటం అంత హెల్త్ అని నేనేం చెప్పను గానీ, వారానికి ఒకసారి తినొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టిద్దనమాట. ఆయిల్ ఎక్కువేస్తేనే మనకి కరకరలాడుతా వచ్చిద్ది. లేకపోతే మెత్తగా వచ్చిద్దనమాట. ఇంక అందుకోసం టేస్ట్ ఎంత బావున్నా సరే డైలీ అయితే తినకూడదు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్డు అంత మంచిది గాదు. మరి మీరెందుకు యేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. మా వారికి చాలా ఇష్టం అన్నమాట ఇది. రోజు పెట్టినా తింటారు. ఇంకా ఆయనకి అంత ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా అస్సలేయకుండా కుదరదు గదా! ఇంకా వారానికి ఒకసారి అయితే యేస్తాను. ఇంకా ఈరోజైతే ఇట్లా దోస వేస్తున్నాననమాట. ఇది పిండి పులవాల్సిన పనేం ఉండదు. మనం పొద్దున్నే యేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోయిద్ది. బియ్యము, పప్పు పొద్దున్నే మిక్సీ పట్టుకోంగానే వేసుకోవచ్చనమాట. లేదు సాయంత్రం పూట స్నాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడు పొద్దున పూట పప్పు నానబెట్టుకొని మనం ఒక అరగంట ముందు పిండి పట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య రోజు మార్చి రోజు 2 రోజులకొకసారి అట్లా చేసేవాళ్ళనమాట. అప్పుడు తిన్నా మనకప్పుడు ఈ మిక్సీలు అంటే నా గురించి చెప్తున్నా. అప్పుడు మిక్సీ లేదు మాకు. అట్లాగే నీళ్లు గూడా రోజు మనకి దేనికి బట్టలు ఉతకడానికైనా, గిన్నెలు కడుక్కోవడానికైనా, గేదెలకి కుడితులు పెట్టడానికైనా, కళ్ళాపు కొట్టడానికైనా అసలిక ప్రతిదీ పంపులో నీళ్లు కొట్టుకోవటమే. ఎంత ఎక్సర్సైజ్ అయిద్దో చెప్పండి. అయితే ఇంకా అంత మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నా గూడా ఏమనిపిచ్చదు. ఇప్పుడు అలా గాదు గదా! ఇప్పుడు ప్రతిదీ మనకేం కష్టమైన పనులేం ఉంటల్లేదు. వంట చేసుకొని తినటము, ఆ గిన్నెలు కడుక్కోవటం అవి తప్పితే ఇంకా మిగతా మనకి ఎక్సర్సైజ్ పనులేముంటన్నాయి జెప్పండి. నీళ్లు కొట్టే పని ఉంటల్లేదు, బట్టలు ఉతికే పని ఉంటల్లేదు. అంటే ఎక్కువ మందికి. అట్లా చేసేటప్పుడు మనకి ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి వచ్చిద్ది? అందుకే ఆయిల్ ఫుడ్డు ఎక్కువ తినకూడదు అని చెప్తున్నా. అదొకటి. ఇంకోటేంటంటే ఇంకా కొంతమంది ఈ పనులు కూడా చేసుకోలేక గిన్నెలు కడుక్కోవటానికి, ఇల్లు తుడవటానికి అట్లా పనులు చేసుకోలేక పని వాళ్ళని కూడా పెట్టుకుంటున్నారు కదా! అలాంటి వాళ్ళకి అస్సలు ఎక్సర్సైజ్ అవ్వదు కాబట్టి కొంచెం మనం ఆయిల్ ఫుడ్ తినటం తగ్గిస్తే మంచిది. అదే అనమాట. లేకపోతే మనం అన్ని పనులు మనమే చేసుకునేటప్పుడు తినొచ్చు. ఏం కాదు. అంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. దానికి తగ్గ మనకి జాగ్రత్తలుండాలి అని చెప్తున్నాననమాట. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం తిన్నా ఇబ్బందుండదు. ఎంత చేసినా ఎనకటికి, ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. ఒకప్పుడు బెల్లం తిన్నా, పంచదార తిన్నా, ఆయిల్ ఫుడ్ రోజు తిన్నా గూడా దానికి తగ్గ పనులు చేసేవాళ్ళు, దానికి తగ్గ ఎక్సర్సైజ్ ఉండేది గాబట్టి, అప్పుడు అంత రోగాలేమి ఉండేవి గాదు. ఇప్పుడు మనం చేసే పనులు తక్కువ, తినటమేమో అంతా ఆయిల్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు ఇవే తింటున్నాం గాబట్టి, రోగాలు గూడా దానికి తగ్గట్టే వస్తున్నాయి. ఏదైనా మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి, మనం తినే తిండిని బట్టి, మనం ఎక్సర్సైజులు చేసేదాన్ని బట్టే ఉంటది ఏదైనా. అంటే నేనేం చెప్తున్నానంటే, మనం తినే తిండిని బట్టి మనం బాడీని గూడా దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అయినా, ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాననమాట. అయితే ఈరోజు రవ్వ దోసలోకి వేరుశనగ పప్పులు, అలాగే కొబ్బరి వేసి చట్నీ చేశాననమాట. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత, ఇంకా ఇంట్లో గూడా అంతా ఇల్లంతా ఊడ్చి, తుడిచేసి, ఇంక బయట కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకనో ఒక 10, 15 రోజుల నుంచి ఇంట్లోకి పక్షులు అసలు మేము ఇంట్లోనే ఉంటున్నాము. అయినా గూడా హాల్లోకొచ్చి హాలంతా తిరుగుతున్నాయి. పంచంతా తిరుగుతున్నాయి భయమన్నా లేకుండా. ఇంక అసలు సాయంత్రం పూటైతే 4, 5 పక్షులొస్తున్నాయి. ఇంకా ఎందుకొస్తున్నాయో తెలీదు. అంటే సహజంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం అటు ఇటు తిరుగుతుంటే అంత తొందరగా రావు గదా! ఎందుకనో ఒక 10, 15 రోజుల నుంచి చక్కగా అసలట్లా అంటే పొద్దున పూట 9, 10 లోపు ఆ టైంలో వస్తున్నాయి. సాయంత్రం పూటేమో 3, 4, 5 లోపు అట్లా వస్తున్నాయనమాట. ఈరోజు మీకు కూడా చూయించుదామని ఒక క్లిప్ తీశాను. అసలెంత ధైర్యంగా లోపలికొచ్చి తిరుగుతున్నాయో. అందులోనూ మాకు 3 కుక్క పిల్లలున్నాయి గదా! ఇంకా కుక్క పిల్లలున్నయి, మేము ఇంతమంది ఉన్నాము. అయినా గూడా ధైర్యంగా లోపలికొచ్చి తిరుగుతున్నాయి. ఇంకా అదనమాట. అయితే ఈరోజు బీన్స్ ఫ్రై చేద్దామని జెప్పి ఇంకా ముక్కలుగా ఇరగదీసి ఇంకా ఆటిని ఉడకబెట్టి పక్కన పెట్టాను.
ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాననమాట. ఇంకొక పక్క రైస్ కడిగి పెట్టేసి ఇంకో పక్క కూర అయితే వండుతున్నాను. ఇంక ఈ కూర ఉడికేలోపు అన్నం కూడా ఉడికేసిందనమాట. అయితే ఇంకా ఇది చాలా సింపుల్. నేను ప్రతిరోజు ఏ కూర అయితే వండుతానో ఆ కూరని వీడియో తీసి పెడతాను కదా! ఎవరన్నా మాకులాగా ఇట్లా సింపుల్‌గా చేసుకోవాలనుకునే వాళ్ళకి, వంట రాని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఉపయోగపడిద్దని ఉద్దేశం అనమాట. ఇంక ఈరోజు కూడా ఎలా చేశాననేది చెప్పేస్తాను. ఫస్ట్ అయితే బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా ఇరగదీసుకొని సైడ్‌ని పీస్ అంతా తీసేసి వాటిని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాననమాట. అవి ఉడకబెట్టినాక నీళ్ళొంచేసి పక్కన పెట్టేసి ఇంకొక బాండీలో నూనె వేసి, ఆ నూనె వేడయిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అలాగే ఇంకా అవి కొంచెం ఏగిన తర్వాత కరివేపాకు ఏసేసి, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంక నేను ఈ ముక్కలు ఉడికేలోపే ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ తిరగమాత కాలిన తర్వాత ఆ ఉల్లిపాయ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసాననమాట. అవి కొంచెం ముక్కలు కొంచెం ఎర్రగా ఏగిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకొని బీన్స్ ముక్కలు కూడా వేసేసి అవి కూడా కొంచెం ఏగిన తర్వాత చిన్నులపాయ కారం వేసాను. టేస్ట్ చాలా బావుంటది. చాలా సింపుల్‌గా, ఈజీగా మన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక వంటంతా పూర్తయిన తర్వాత ఇంక వంట చేస్తానే మధ్యలో ఎళ్లి బట్టలు వాషింగ్ మిషన్‌లో ఉంటే అవి కూడా ఆరబెట్టేసాను. ఇంక వంటంతా పూర్తయిన తర్వాత ఇంక మా వారొచ్చాక మేము కూడా భోజనం చేసి ఇంకా అలా కొంతసేపు కూర్చున్నామనమాట. ఇంక ఇదొచ్చేసి మధ్యాహ్నం 3:30, 4:30 మధ్యలో అనమాట. ఇంక ఇవి చూడండి ఎలా వస్తున్నాయో భయమన్నా లేకుండా. ఇంక మెల్ల మీద ఇలా తిరుగుతా ఉన్నాయన్నమాట ఒక 10 రోజుల నుంచి. ఇంకసలు భలే అనిపిస్తుంది. ఇట్లా వచ్చి సౌండ్లు చేస్తా అట్లా ఆడుకుంటుంటే చూడటానికి భలే అనిపిచ్చింది. ఇంకా ఇది మీకు కూడా చూయించుదామని చెప్పి క్లిప్ తీశాననమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా! ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకుంటే నేను ఇంకా బావుంటాను. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. పక్షుల సౌండ్లు భలే అనిపిస్తుంది. మీకు కూడా వినిపిద్దాం అనుకున్నా గానీ పక్కన సినిమా పాటలు వినపడుతున్నాయనమాట. అందుకోసం కాపీరైట్ పడిద్ది అని మ్యూట్‌లో పెట్టాను. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ